కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎరలేని కృషి చేస్తున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో దాత సహకారంతో డైనింగ్ హాల్ ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. స్కూల్లోని డైనింగ్ హాల్ దాతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. స్కూల్ పిల్లలను చూస్తే వారు ఎలా చదువుతున్నారనేది వాళ్ళ ప్రవర్తన బట్టి తెలిసిందన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యమైన విద్య అందుతున్నట్టు చెప్పారు. ప్రతి పిల్లవాడు ఒక గోల్ పెట్టుకొని చదువుకోవాలని సూచించారు. గ్రామంలో చదివిన విద్యార్థులు ఇతర విదేశాలకు వెళ్లి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధిని సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. పెట్టినందుకు ప్రత్యేకంగా దొంతుల కుటుంబం సుధాకర్ గారికి, రాములు గారికి, కిషన్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి కొడుకు, వారి కూడలు, వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పుడే ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఆ డైనింగ్ హాల్ని చూశాను. రియల్లీ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్తో మంచిగా కట్టినారు. ఇంకా అదే కాక చాలామంది మంచిగా జీవితంలో ముందుకు వెళ్ళిన తర్వాత ఊరు గురించి మర్చిపోతారు. కానీ దొంతుల కుటుంబము వారు గుర్తించుకొని మనం ఈ జక్కాపూర్ని మంచిగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడే రాములు గారు చెప్తుండే ఈ ఆలయాన్ని కూడా చాలా చక్కగా వారు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దాంట్లో కృషి చేస్తున్నారు. తర్వాత విద్యలో, ఎందుకంటే ఈ విద్యలో ఇప్పుడే హెచ్ఎం గారు 2-3 సార్లు చెప్పినారు, సార్ మేము ప్రజెంటేషన్ ఇస్తామనుకుంటున్నాము, మీరు టైం సమయం లేదు. కానీ ఆ ఫస్ట్ డాన్స్లోనే తెలుస్తుంది నిజంగా ఈ స్కూల్లో విద్యార్థులు ఎట్లా ఉన్నారు, టీచర్లు ఎట్లా ఉన్నారు, రిజల్ట్స్ ఎట్లా వస్తున్నారో మీరు డాన్స్లోనే తెలిసింది. హెచ్ఎం గారు మీరు ఎంత పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చేది అవసరం లేదు. సో మీ కల్చర్ ఏదైతే ఉందో మీ స్కూల్లో అదే మనకి చూపిస్తుంది ఎంత చక్కగా రిజల్ట్స్ వస్తున్నాయని. మళ్ళీ కూడా మీరు ప్రజెంటేషన్ ఇస్తే, ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతాలలో చాలా చోట్ల కూడా చూసాం. రూరల్ ఏరియాస్ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే మంచిగా చదువుకుంటున్నారు, మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడే ఇంకొక స్కూల్లో అక్కడ స్కూల్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేకొండలో చేయడం జరిగింది. సో అక్కడ ఎవరైతే ఆ స్కూల్లో చదువుకున్నారో వారు ఆ కార్యక్రమం పెట్టడంతో వారు వచ్చి ఒకటే విషయం చెప్పినారు, సార్ కార్పొరేట్ స్కూల్స్లలో బ్లాక్ బోర్డ్ ఉంటుంది కానీ గ్రామీణ ప్రాంతం